మనం పుట్టడమే చేసుకున్న పుణ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం, పనికి ఆహార పథకం ఇస్తున్నారు. గోతులు తవ్వమని, ఇసుక బయట వేయమని, మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి గోతులు కప్పబడిపోతున్నాయి, మళ్ళీ అదే తవ్వుతున్నారు. దాని బదులు ఇంటికి ప్రతి వ్యక్తి 4 మొక్కలు పాతమని, 4 గోవులు సంరక్షమని పనికి ఆహార పథకం ఇస్తే ఈరోజు గోవులు రోడ్ల మీద తిరుగుతాయా? కాబట్టి కన్న తల్లి బిడ్డ కన్న తర్వాత పాలు లేకపోతే గోమాత పాలతోనే పెంచి పెద్ద చేసినటువంటి మనము తల్లి, అది కూడా మన తల్లి తర్వాత తల్లేనా, తల్లి కన్నా గొప్పది. తల్లేనా తన బిడ్డ కోసం స్వార్థం చూపిస్తుందేమో కానీ గోమాతకి ఎటువంటి స్వార్థం లేదు. ఎవరైనా తన బిడ్డలనే పాలిస్తుంది. గోవులో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు ఉన్నటువంటి విషయం మనం గమనిస్తూ రోడ్డు మీద ప్లాస్టిక్ కాగితాలు తిరుగుకొని మరణిస్తున్నాయంటే దానికి కారకులు అన్యమతస్తులా, ఎవరు బాధ్యులు? కాబట్టి మీరు ఎవరికి వారు చైతన్యం పొందాలి. ఈ చైతన్యాన్ని కల్పించడానికే భారతీయ ధర్మ పరిషత్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ